ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. 12 రాసుల వారికి లక్ష్మి స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షం వలన ప్రతి ఒక్కళ్ళకి ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి. తద్వారా ప్రతి నిమిషం ప్రతి సందర్భంలోనూ సంతోషంగా ఉత్సాహంగా ఉండే విధంగా అమ్మవారికి అందరినీ ఆశీర్వదించాలని, అంతేకాకుండా రాజ్యం దేహి మన అందరికీ మంచి పదవి, ఉన్నతమైన స్థితి, ఒక అధికారం, దర్పం అన్ని కలిగించాలని, దానితో పాటు స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి ధన ప్రవాహాన్ని కలిగించాలని, ఫైనల్ గా సర్వకామాంచ దేహిమే మనం అనుకున్న ప్రతి కోరిక కూడాను ఇమ్మీడియట్ గా తక్షణమే అమ్మవారు మనకి నెరవేర్చాలని చెప్పేసి అమ్మవారు ప్రార్థన చేస్తూ, గణపతిని కూడా మనం చేసే ప్రతి దానిలోనూ మనకి బుద్ధి సిద్ధి, చక్కటి విజయాన్ని, ఒక మంచి వివేకాన్ని కలిగించాలని, సత్ డిసిషన్స్ మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా మనకి గణపతి మనకు కృప ఉండాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ, మనం ఈ రోజు టాపిక్ చూసుకుంటే సూర్యుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతూ ఉన్నారు. దీనిని మనకి మిథున సంక్రమణ అంటారు. అంటే ఇది 12 రోజులు ఉంటుంది ఈ సంక్రమణ. మనకి మకర సంక్రమణ, మకర రాశి ఎలానో ప్రతి నెల ఒక్కొక్క సంక్రమణ వస్తుంది. ఇప్పుడు రాబోయే సంక్రమణ మిథున సంక్రమణ అంటారు. ఇది 30 రోజులు ఉంటుంది. 15వ తారీఖు జూన్ నుంచి జూలై 15 వరకు ఉంటుంది. ఈ 15 రోజులు సూర్యుడు మిథున రాశిలో ఉండటం వలన ఏం జరుగుతుంది 12 రాశుల వారికి అని తెలుసుకున్నాం. అయితే ముఖ్యంగా సూర్యుడు మారటం వల్ల సూర్యుడు ఎలాంటి విషయాల్లో మనకి ప్రభావాన్ని చూపిస్తాడని తెలుసుకుందాం. సూర్యుడు వచ్చేటప్పటికి ముఖ్యంగా 8 రకాలైన అంశాలపైన ప్రభావాన్ని చూపుతూ ఉంటారు. అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సూర్యుడు ఆత్మకారక అంటారు. అంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనకి కావాలన్న స్ట్రెంగ్త్, సోల్, ఆత్మబలం ఉండాలి కానీ సూర్యుడు చక్కగా ఉండాలి. కాబట్టి సూర్యుడు ఆత్మకారకుడు. అలానే రాజ్యకారకుడు. ఒక పదవి రావాలన్నా, గవర్నమెంట్ అథారిటీ, అడ్మినిస్ట్రేషన్ పవర్, వీటన్నీ రావాలన్నా కానీ సూర్యుడు మనకి స్ట్రాంగ్ గా ఉండాలి. అలానే పితృకారకుడు, ఫాదర్ రిలేటెడ్ ఎల్డర్స్, మెంటార్స్, బాస్, వీళ్ళందరినీ కూడా మనకి సూర్యుడే రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు. యశస్సు, కీర్తి ప్రతిష్టలు, గుర్తింపు. కొంతమందికి గుర్తింపు ఉంటుంది ఏ పని చేసినా, కొంతమందికి ఏ పని చేసినా గుర్తింపు అనేది ఉండదు. ఈ గుర్తింపు లేకపోవడం కూడా కారణం కూడా సూర్యుడు వాళ్ళ జాతకంలో సరిగ్గా లేకపోవడం అని గమనించుకోవాలి. పదవి, అధికారం అంటే మీకు ఒక స్టేటస్, అంటే ఒక లేబుల్, మేనేజర్ నుంచి హైయర్ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్, ఇలా ఒక్కొక్క లెవెల్ బై లెవెల్ ఎదుగుతూ ఉంటారు. అలాంటి పదవి, పొజిషన్ మీకు రావడానికి కూడా కారణం సూర్యుడు అని తెలుసుకోవాలి. అంతేకాకుండా అధికారం, పవర్, లీడర్షిప్, కమాండింగ్ పవర్. మీరు ఒక పని చెప్తే ఎదుటి వాళ్ళు చేయగల సామర్థ్యం అంతా కూడాను సూర్యుడు మెట్టే మీ జాతకంలో డిసైడ్ అవుతూ ఉంటుంది. తేజస్సు, ఆరోగ్యం, మంచి గ్లోరీ ఉంటుంది, మీకు ఎనర్జీ ఉండాలి, బ్రిలియన్స్, చాలా చక్కగా మీ ఫేస్ అంతా ఎప్పుడు కలగా ఉత్సాహంగా ఉండాలి. దానికి కూడా కారకుడు సూర్యుడు. ముఖ్యంగా లాస్ట్ లో ఆరోగ్య ప్రదాత, సూర్యుడిని ఆరోగ్యం ఇచ్చే వాళ్ళు అంటారు. ఎవరి జాతకంలో అయితే సూర్యుడు సరిగా ఉండరో వాళ్ళకి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. ఎవరికైతే సూర్యుడు చాలా జాగ్రత్తగా ఉచ్చ స్థానంలో ఉంటారో చక్కగా వాళ్ళకి హెల్తీగా ఉంటారు, ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, ఒక పవర్ వాళ్ళలా ఉంటుంది అని తెలుసుకోవాలి. ఇలా 8 రకాలైన ముఖ్యమైన కారకాలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో సూర్యుడు అనేది ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. అయితే ఈ సూర్యుడు మిథున రాశిలో ఉండటం వల్ల ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విషయాల్లో కొందరికి అనుకూలంగా ఉంటుంది, కొందరికి ప్రతికూలంగా ఉంటుంది. ఏ రాశుల వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఏ రాశుల వాళ్ళకి ప్రతికూలంగా ఉంటుందో మనం చూద్దాం. కన్య రాశి వారికి రాబోయే ఒక 60 రోజులు చాలా చక్కగా ఉంటుందని గమనించుకోవాలి. జూన్, ఎందుకంటే సూర్యుడు 9వ స్థానం నుంచి 10వ స్థానానికి వెళ్తూ ఉన్నారు. 10వ స్థానంలో సూర్యుడు దిగ్బలాన్ని పొంది చక్కగా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ముఖ్యంగా వీళ్ళకి ప్రమోషన్స్ ఎవరికైతే రావాలనుకుంటున్నారు, ఇది ప్రమోషన్స్ వచ్చే టైం. అయితే ఇంకా ఎవరికైతే కొత్తగా జాబ్ లేదో జాబ్ వచ్చే టైం అని గమనించుకోవాలి. ఇంకా పై అధికారుల నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. చక్కగా అన్ని విధాల అభివృద్ధి ప్రదంలో దూసుకొని పోయే ఒక మంచి టైం అని మీరు గమనించుకోవాలి. ఈ టయాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటాను. కొన్నిసార్లు గ్రహస్థితి అనుకూలంగా ఉండదు కాబట్టి మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే గ్రహస్థితి అనుకూలంగా ఉన్నా కానీ ఎందుకు ప్రాబ్లంగా ఉంటుంది అని ఆలోచించుకునే బదులు ఒకసారి ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. పర్టికులర్ గా ఎవరికైతే జాబులు ఎప్పటిదాకా లేవో వాళ్ళకసారి జాబులు చూపించుకోండి. ఎక్కడైతే ఇంటర్వ్యూలు 2-3 రౌండ్లో సాగిపోయారో జాతక చక్రం చూపించుకోండి. అధికారుల నుంచి విపరీతమైన ప్రెషర్ ఉంటుందో రాబోయే రోజులు బాగుంటుంది కాబట్టి ఒకసారి జాతక చక్రం ఎందుకైనా చూపించుకోండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే 60 డేస్ చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఇండివిజువల్ గా మీ యొక్క హారోస్కోప్ను కూడా చెక్ చేసుకొని ఏదైనా దోషాలు ఉంటే చూపించుకొని పూజలు చేసుకుంటే, పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా అనుకున్న పొజిషన్కి మీరు వెళ్ళే అవకాశం చాలా చాలా ఉంటుంది. ముందు మనకి మహర్షుల సంస్కృతంలో ఏం చెప్పారు ఒక శ్లోకాన్ని చూసుకొని దానిని వివరించడం ప్రయత్నం చేద్దాం. ఇందులో అర్ధ సిద్ధి సదా ఆరోగ్యం బంధుమిత్ర సమాగమ
రాజదర్శనం సుసల్లాపో సుసౌఖ్యం దశమే రవి అంటారు. అంటే 10వ స్థానంలో సూర్యుడు ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నారో అర్ధ సిద్ధి, ధన ప్రవాహం మీకు వస్తుంది, ఫైనాన్షియల్ గోల్స్ అన్ని అచీవ్ అవుతారు, ఏదైనా హైక్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ధన ప్రకారంగా మీరు ఏదైతే అనుకుంటూ ఉంటారో అవన్నీ మీకు వచ్చేస్తూ ఉంటుంది. అప్పులు వాళ్ళ బాధలు, అప్పులు తీర్చడానికి కావాల్సిన ధనం ఇవన్నీ వచ్చేస్తాయని గమనించుకోవచ్చు. అంతేకాకుండా సదా ఆరోగ్యం, ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. ఇప్పటిదాకా అనారోగ్యం ఎవరైతే బాధపడుతూ ఉంటారో ఈ అనారోగ్యం అది ఈ రోజుతో పోయేసి చక్కగా ఆరోగ్యంగా ఉంటారని గమనించుకోవచ్చు. బంధువులతోటి, మిత్రులతోటి సమాగమ, వాళ్ళు చక్కగా కలిసేసి వాళ్ళతో మంచి మంచి గొప్ప గొప్ప విషయాలు మాట్లాడి ఖుషీగా ఆనందంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువుల వాళ్ళ ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా మంచి సపోర్ట్ వస్తుందని గమనించుకోవచ్చు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, రెండోది ముఖ్యంగా రాజదర్శనం సుసల్లాపౌ అని చెప్తారు. అంటే హయ్యర్ అఫీషియల్ని కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గవర్నమెంట్ అఫీషియల్ని కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, బాసులను కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, సీనియర్ మేనేజర్లు కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే వీళ్ళతో ఏమని రాజదర్శనం సుసల్లాపౌ అంటే అధికారులను కలవటం, పెద్దలతో సంభాషించటం, సుసౌఖ్యం బంధువుల వల్ల మంచి సౌఖ్యం కలిగే అవకాశం ఉంటుందని మనకు చెప్తూ ఉంటారు. ఈ టైంలో మీకు కావాల్సిన విషయాలన్నిటిలో అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో, కీర్తి ప్రతిష్టల విషయంలో చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే సూర్యుడు 4వ స్థానాన్ని కూడా దృష్టితో చూడటంతో ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. లేదంటే మీకు కంఫర్ట్, హోమ్లీ కంఫర్ట్, ఇంటికి కొంచెం అంత అనుకూలంగా ఉండదు, కొంచెం దూరంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇంట్లో ఎక్కువగా మీరు టైం స్పెండ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత మీరు బిజీగా ఉన్నా కానీ ఇంటికి కొంచెం టైం ఇవ్వటం చాలా చాలా ముఖ్యమని మీరు గమనించుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే 10వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల దిగ్బలం చేత చక్కటిగా అవకాశం, ప్రమోషన్స్, గ్రోత్ ఇవన్నీ మీకు ఉంటాయని గమనించుకోవచ్చు. మీరు చేసుకునే పరిహారాలు కొన్ని ఉంటాయి, కొన్ని వచ్చేటప్పటికి బ్రాహ్మణ పండితులతో చేయించుకోవడం చాలా ముఖ్యం. కొన్ని క్షేత్ర దర్శనాలు కూడా చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ముందు ముఖ్యంగా మీ వంత సెల్ఫ్ రెమెడీస్ అంటారు, మీరంతా స్వయంగా చేసుకునే పరిహారాలు కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యంగా చూసుకుంటే సూర్య నమస్కారాలు చేయడం చాలా ఇంపార్టెంట్. సూర్య అష్టకం చదవటము లేదా ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆదిత్య హృదయ స్తోత్రము, హనుమాన్ కార్యసిద్ధి మంత్ర రెండు కలిపి కనుక చదువుకలిపితే ఇంకా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఆదిత్య హృదయ స్తోత్రంతో పాటు హనుమాన్ చాలీసా కానీ, హనుమాన్ కార్యసిద్ధి మంత్రం కానీ చదువుకుంటే ఇంకా చక్కటి మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇవన్నీ మీరు చేసుకునే మీ వరకు మీరు చేసుకోవచ్చు. ఇంకా టెంపుల్స్కి వెళ్ళేసి అక్కడ నవగ్రహాల చుట్టూ తిరిగి గోధుమలు కనుక దానం చేయగలిగితే, సద్బ్రాహ్మణులకి, సత్పురుషులకి చేయగలిగితే ఇంకా మీకు చక్కటి మంచి రిజల్ట్ వస్తుందని గమనించుకోవాలి. సో అది మీ వరకు చేసుకోగలుగుతారు. మీ ద్వారా కాకుండా కొన్ని సమస్య తీవ్రంగా ఉంటే పండితులను కలిసి, లేదంటే మా ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని జాతక చక్రం కూడా చూపించుకొని చేపించుకోవడం చాలా ఉత్తమం. ఇందులో ముఖ్యంగా సూర్యుడికి సంపూర్ణమైన శాంతులు చేయాల్సి ఉంటుంది. గ్రహ శాంతి అంటారు. ఈ గ్రహ శాంతిలో సూర్యుడికి జపాలు, దానాలు, తర్పణాలు, హోమాలు ఇవన్నీ చేస్తూ ఉండాలి. వీటితో పాటుగా ఇంకా మీ యొక్క ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎవరికైతే మీ యొక్క ఇండివిజువల్ లైఫ్లో మీకు ఏజ్ 35 to 45 మధ్యలో ఉండి 40 years ప్లస్ ఆర్ మైనస్ లో ఉన్న వాళ్ళకి ఎక్కడైనా మీకు లైఫ్ స్టాగ్నేటెడ్ కనిపించింది, అప్పటిదాకా సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి ఇక్కడ ఎందుకో ఆగిపోయారు, గ్రోత్ లేదని మీకు అనిపిస్తే ఒక్కసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, మీ జాతకం చెక్ చేసుకోండి. నేను 35 to 45 ఏజ్ గ్రూప్ రీసెర్చ్ గ్రూప్ గా చేస్తూ ఉన్నాను. చాలా మంది పీపుల్ మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి ఇక్కడ ఆగిపోతూ ఉంటారు. చాలా మందికి డైవర్స్ అవుతూ ఉంటుంది, సడన్ గా కెరీర్ లో బ్రేక్ వస్తూ ఉంటుంది. సో ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ ని మన ఆస్ట్రాలజీ, వేదిక్ ఆస్ట్రాలజీ ఎలా డీల్ చేస్తుంది, దాంట్లో ఏమేమి ఉంటాయి అని చెప్పి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహ శాంతులు అని ఉంటాయి, గ్రహ దోషాలు అని ఉంటుంది. మీ యొక్క అంతర్దశలు, దశలు తెలుసుకొని వీటిల్లో ఏదైనా ఒక గ్రహం దోషం ఉండటం అయితే మీరు స్టాగ్నెటెడ్ అయిపోతారు. దాన్ని ఎలా బయటకు రావాలని పరిహారాలు తెలుసుకోవాలి. వీటితో పాటుగా మీకు ఏమైనా శాపాలు ఉంటే, పితృశాపం, కాలసర్ప దోషము, ఇలా మాతృశాపం, స్త్రీ శాపం, ఏమైనా యాక్టివ్గా శాపాలు ఉన్నాయా, ఈ శాపాలు ఉండటం వల్ల కూడాను మీరు లైఫ్లో గ్రోత్ లేకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో ఎవరికైనా సరే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి. మీకు వీసా స్టాంపింగ్, H1B, లైక్ ఉద్యోగంలో ఎక్కడన్నా బ్రేక్లు వచ్చి ఆగిపోతూ ఉన్నా, ఫైనల్ రౌండ్ దాకా వచ్చి మధ్యలో ఎక్కడన్నా ఆగిపోయినా కానీ మీకు ఇలాంటి వాళ్ళకు కూడాను మన్యు పాశుపత అభిషేకము, రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. భార్యాభర్తల మధ్య గొడవలకు అన్యోన్య దాంపత్య పాశుపతం చేయించుకోవటం, ఎవరికైనా సర్పాలు, కాలసర్ప దోషాలు, మహాకాలసర్ప దోషాలు అంటే కాలసర్ప దోష నివారణ పూజలు, పితృదోష నివారణ పూజలు,
మీ యొక్క జాతకం చూసుకొని ఇవన్నీ చేసుకోవటం వల్ల జీవితంలో 10 రెట్లు ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. మీ అందరికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.